హాయ్. హలో. అందరికి నమస్కారం. నేను మీ టీఆర్‌టీ ట్రావెల్స్ బాలు. ఈరోజు మనకున్న అప్డేట్స్ విమానానికి సంబంధించిన రేట్లు చూస్తే ఎలా ఉన్నాయంటే, చెన్నై నుంచి ఎవరైతే కువైట్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే తక్కువగానే ఉన్నాయి. సో, 24 అంటే ఇంక సండే వెళ్ళాలనుకుంటే రేట్ తక్కువగానే ఉంది. 14,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి రేట్స్. 14,000 నుంచి ఒకలా సోమవారం బయలుదేరి మంగళవారం దిగాలంటే, లేదా జజీరా ఉంది. ఇవన్నీ గూడా మనకు ముందు కొంచెం రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా తగ్గాయి. ఎందుకంటే జనాలు కొంచెం తగ్గారు. వెళ్ళేవాళ్ళు కొంచెం తగ్గారు కాబట్టి, ఈ వీక్ అంతా కొంచెం తక్కువగా ఉంటాయి. మనకి 28 నుంచి మళ్ళా రేట్స్ కొంచెం పెరుగుతాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో కొంచెం రేట్లు ఎక్కువగా ఉంటాయి. సో, వెళ్ళాలి అనుకునే వాళ్ళు త్వరగా తీసుకుంటే మంచిది. ఈ 1 తారీఖు, 2 తారీఖు వెళ్ళాలనుకునే వాళ్ళు త్వరగా తీసుకోండి. ఈ వారంలో కూడా వెళ్ళాలి. ఇంకా తీసుకోలేదు. తీసుకుంటే బెటర్ అంటే మంచి రేట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. సో, కువైట్ కాకుండా ఖతార్, అలాగే సౌదీ మనము ఉన్నదే అమెరికాకైనా, లండన్‌కైనా ఎక్కడికైనా మనం టికెట్స్ ఇచ్చేస్తాం. మనకాడ హోటల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇండియా నుంచి కానివ్వండి, లేదా కువైట్ నుంచి కానివ్వండి, వెళ్ళాలనుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, లేదా వేరే దేశాల నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు. సో, వీసా కానివ్వండి, హోటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చేసేదానికి మనకు స్టాఫ్ ఉన్నారు. మనం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు కాల్ చేస్తే మేము మీకు అన్ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎంతవుతుంది ఏంటని చెప్తాం. మనం ఎక్కువగా కువైటీస్‌కైతే మనం హోటల్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. మన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఇండియా అన్నా సరే, ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నా సరే, మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఖచ్చితంగా మంచి రేట్ ఇచ్చేయడానికి మేము ట్రై చేస్తాం. తర్వాత మనకు ఖత్తర్‌కి వెళ్ళేదానికైతే 17,500 ఉంది. బహ్రెయిన్‌కి వెళ్ళాలంటే 20,000 ఉంది. సౌదీ ఎళ్ళాలంటే కూడా గ్రూప్స్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. సౌదీ ఎళ్ళాలనుకునే వాళ్ళకి కూడా గ్రూప్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీరు ఎక్కడికైనా సరే వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మా నంబర్‌కి కాల్ చేసి మీరైతే మీ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కువైట్ నుంచి రావాలంటే శ్రీలంక ఎయిర్వేస్ అయితే మనకు 42 దినాల్లో ఉంది. అదే బెంగుళూరు రావాలంటే మాత్రం 30 దినాల్లోనే మనకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉంది. ఇంకొక 3 దినాలు ఎక్కువ ఇస్తే 40 కేజీ లగేజ్ కూడా మనకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో వచ్చే అవకాశం ఉంది. సో, కువైట్‌లో చెకింగ్‌లు ఎక్కువున్నాయని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనున్న 15 సంవత్సరాల లోపల నేను చూస్తున్నా కాబట్టి నవంబర్, డిసెంబర్‌లో కొంచెం చెకింగ్‌లనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నా సంవత్సరం లాస్ట్ ఇప్పుడనే కాదు, గత 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. ఈ ఇయర్ లాస్ట్‌లో కొంచెం ఎక్కువ చెకింగ్‌లయితే ఉంటాయి. ఎవరైతే ఒక చోట పని చేస్తా, ఒక చోట అక్కమ్మ ఉండి, ఇంకో చోట పని చేస్తా ఉంటారో వాళ్ళకు యాజ్ యూజువల్ ఇవన్నీ జరిగేదే. ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. సో, ఆ ప్రాసెస్ మారదు. కాకపోతే మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే నెక్స్టు మళ్ళీ ఒక 8 నెలలు భయం ఉండదని నేను అనుకుంటున్నా. అప్పుడు కూడా ఉంటాయి చెకింగ్‌లు. కానీ అంత ఎక్కువగా ఉండవు. ఆహ్, దాని తర్వాత వచ్చేసి ఎవరైతే సూన్ అకామతో పనిచేస్తున్నారో మీకు పార్ట్ టైమ్ పేపర్ ఇస్తారు కదా! పేపర్‌లు మాత్రం పోగొట్టుకోకుండా పార్ట్ టైమ్, పార్ట్ టైమ్, పార్ట్ టైమ్‌ది ఖచ్చితంగా పేపర్ చేపించుకోండి. దానివల్ల మీకు ఇలాంటి చెకింగ్‌ల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఖాదీ మకామాలు మాత్రం బయట పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సోన్ అకామాలు బయట పనిచేసేటప్పుడు ఈ కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో పనిచేస్తా ఉంటే ఖచ్చితంగా ఈ పేపర్ మీద చేపించుకోండి. పార్ట్ టైమ్ పేపర్ చేపించుకోండి. మీకు ఏ టెన్షన్ కూడా ఉండదు. సో, ఫ్లైట్ టికెట్స్ కావాలంటే ఇలాంటి ఏదైనా సరే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మామూలు ఫ్లైట్‌కి సంబంధించింది, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మీకు ఖచ్చితంగా మా నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. కువైట్ మాలేలో మా ఆఫీస్ ఉంది. అలాగే ఇండియాలో రాజంపేటలో, కొత్త బస్ స్టాండ్‌లో మన ఆఫీస్ ఉంది. ప్రెజెంట్ కడప అప్సర హాల్ దగ్గర మనం ఉన్నాం. రానున్న రోజుల్లో పౌడర్ కానివ్వండి. అలాగే మనకు హైదరాబాద్ నుంచి కూడా మనం మార్నింగ్ హైదరాబాద్ నుంచి ఒక టికెట్ చేసాం. రాజమండ్రి నుంచి ఒక టికెట్ చేసాం. చెన్నై నుంచి ఒక టికెట్ చేసాం. ఇప్పుడు తిరుపతి నుంచి ఒక ఎంక్వైరీ వచ్చింది కానీ ఇంకా మనకది కన్ఫర్మ్ కాలేదు టికెట్. సో, మీకు ఒకవేళ మీకు బుకింగ్ చేసి కన్ బ ఖాళీ బుకింగ్ చేసి మాకు టికెట్ కావాలన్నా కూడా మేము అది కూడా చేయిస్తాం. సేమ్ లైక్ డమ్మీ టికెట్ మాదిరిగా. కాకపోతే మళ్ళీ అది బుకింగ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము బుకింగ్ చేసి ఇస్తాం. మీరు అది చూసుకొని మళ్ళీ అలా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోతే సరిపోదు. దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటేనే కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ కాదు. అలా కాన్ఫర్మ్ చేయిస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు. 10 మందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.